గుడ్ మార్నింగ్. ఎస్ఆర్ డిఫెన్స్ అకాడమీ ఈయన చైర్మన్ సార్ గారు వచ్చేసి ఎక్స్ బిఎస్ఎఫ్ సంజీవ్ రెడ్డి గారు. మనం టుడే టాపిక్ వచ్చేసి ఎస్ఎస్సి జీడి న్యూ నోటిఫికేషన్, దాని గురించి మనం ప్రస్తావిస్తున్నాము. ఇప్పుడు వేకెన్సీస్ వచ్చేసి 2025-26 ఎస్ఎస్సి జీడి నోటిఫికేషన్ లో 25,487 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో మనకి బెటాలియన్స్ వైజ్ గా అంటే 8 బెటాలియన్స్ ఉన్నాయి కదా మనకి టోటల్ గా ఎస్ఎస్సి జీడీలో. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 25,487 వేకెన్సీ ఇచ్చారు. ఇందులో టోటల్ గా మనకి డిపార్ట్మెంట్స్ వచ్చేసి 8 ఉంటాయి. మనకి బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఎస్ఎస్బి, ఐటిబిపి, ఎన్ఐఏ, ఎస్ఎస్ఎఫ్, ఏఆర్, ఆ తర్వాత వచ్చేసి ఎస్ఎస్బి. ఈ టోటల్ 8 డిపార్ట్మెంట్స్ సంబంధించి మనకి 25,487 వేకెన్సీ ఇచ్చారు. మనం ఇప్పుడు దీనికి ఆన్లైన్ స్టార్ట్ చేసాము. డిసెంబర్ 1 నుంచి ఆన్లైన్ లాస్ట్ డేట్ వచ్చేసి డిసెంబర్ 31 వరకు మనకి ఆన్లైన్ చేయడం జరుగుతుంది. ఇందులో పేమెంట్ వివరాలు కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్వాలిఫికేషన్ మీద ఎవరైతే మనకి 10th ఓపెన్ 10th వాళ్ళు కూడా అప్లికేషన్ వేసుకోవచ్చు. 10th చదువుకున్న ప్రతి ఒక్క స్టూడెంట్ ఎస్ఎస్సి జీడీ కొట్టడమే మన గోలు అనుకుంటున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. మనము దీని తర్వాత ఏమిటంటే ఆన్లైన్ చేసుకున్న తర్వాత ఎవరైతే విద్యార్థులు ఆన్లైన్ చేసుకోవడానికి డాక్యుమెంట్స్ ఏమైనా ఎన్ని ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కూడా దానికి కరెక్షన్ చేపించి ఆన్లైన్ చేయడం జరుగుతుంది మన ఎస్ఆర్ డిఫెన్స్ అకాడమీలో. అభ్యర్థులు అప్లికేషన్ వేసుకోవాలనుకుంటున్న స్టూడెంట్స్ వచ్చేసి మనకి కేటగిరీ వైజ్ గా ఓసీ వాళ్ళకి 23 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 28 ఇయర్స్ వరకు, మనకి 3 ఇయర్స్ 5 ఇయర్స్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అలానే మనము నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఎగ్జామ్ టాపిక్స్. ఎగ్జామ్స్ వచ్చేసి 80 క్వశ్చన్స్ అంటే మనకి 80 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 160 మార్క్స్ అంటే ఈచ్ వన్ క్వశ్చన్ కి వచ్చేసి 2 మార్క్స్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇందులో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది, దాన్ని అభ్యర్థులు గమనించుకోవాలి. అలానే మనకు వచ్చేసి టాపిక్స్ వైజ్ గా చూసుకుంటే మనకి దీంట్లో వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్సీ అండ్ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్, ఈ 4 టాపిక్స్ నుంచి మనకి క్వశ్చన్ పేపర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఈజీ పేపర్ వస్తుంది. 1 to 10th మీదనే మనకి క్వశ్చన్ పేపర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీన్ని మనం గమనించుకోవాలి. ఎగ్జామ్ టైం వచ్చేసి 1 hour అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మనకు ఎగ్జామ్ కూడా ఫిబ్రవరి టు ఏప్రిల్ అంటే ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఈ 3 months మధ్యలోనే మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేశారు. అది కూడా సిబిటి ప్రకారంగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత మనకి పీఈటీ, పిహెచ్డి ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్, పీఈటీ, పిహెచ్డి అనేది మనకి కండక్ట్ చేస్తారు. ఇందులో అబ్బాయిలకు వచ్చేసి 5 km ఉంటుంది, అమ్మాయిలకు వచ్చేసి 1.6 ఉంటుంది. అబ్బాయిలకి 5 km వచ్చేసి 24 minutes అనేది మనకి డిపార్ట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అమ్మాయిలకి 1.6 అంటే మనకి 8 minutes అనేది 8 minutes 30 seconds అనేది ఇస్తారు. ఇందులో ఈజీగా పాస్ అవ్వచ్చు, కొద్దిగా హార్డ్ గా ప్రాక్టీస్ చేస్తే చాలు. ఇందాక చెప్పాం కదా పీఈటీ, పిహెచ్డి అని చెప్పేసి. పీఈటీ వచ్చేసి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, పిహెచ్డి వచ్చేసి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్. ఇందులో వచ్చేసి హైట్, మెయిన్ గా హైట్ కి సంబంధించి వచ్చేసి మనకి ఫీమేల్స్ కి ఫస్ట్ మనము అమ్మాయిలే తీసుకుంటాము. అమ్మాయిలకు వచ్చేసి మనకి 157 హైట్ ఉంటే సరిపోతుంది. ఎస్టీ వాళ్ళకి మాత్రమే మనకి హైట్ రిలాక్సేషన్ ఉంటుంది. 150 ఉన్నా కూడా అమ్మాయిలు దాంట్లో ఎలిజిబుల్, దీన్ని గమనించుకోవాలి. అలానే అబ్బాయిలకు వచ్చేసి మేల్కి వచ్చేసి 170 హైట్ ఉండాలి. ఎస్టీ వాళ్ళకి మాత్రమే ఓన్లీ 162.5 ఉన్నా కూడా మనం తీసుకోవడం అనేది జరుగుతుంది. ఆల్రెడీ మా స్టూడెంట్స్ కి నోటిఫికేషన్ అప్లికేషన్ వేసుకోవాలని అంటే ఎస్ఎస్సిది ఏమేమి డాక్యుమెంట్స్ కావాలనేది మేము నోటీస్ బోర్డ్ లో యాడ్ చేసినాము. ఎవరైతే బయట నుంచి వస్తున్నారో అభ్యర్థులు వాళ్ళు గమనించుకోవాలి. మనం అప్లికేషన్ ఆన్లైన్ చేసుకోవడానికి 10th మార్క్స్ కార్డు, ఆధార్ కార్డు, ఫొటోస్, క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ ఇవి మనకు అప్డేట్ లో ఉన్నవి కావాలి. ఒకవేళ అప్డేట్ లేకపోయినా కూడా ఇక్కడ తెచ్చుకుంటే మేము అప్డేట్ చేపించి ఆన్లైన్ అనేది చేపించడం జరుగుతుంది. అట్లనే మనం గమనించుకోవాల్సింది ఫస్ట్ మనకు ఉన్నది ఎగ్జామ్ లో మనం స్కోర్ చేయాలి మార్క్స్ అని అంటే ఖచ్చితంగా ఇప్పటి నుంచే మనము ఎగ్జామ్ క్లాసెస్ అనేది వినాలి, ప్రీవియస్ పేపర్స్ అనేది ప్రాక్టీస్ చేయాలి. అది మన ఎస్ఆర్ డిఫెన్స్ అకాడమీలో ఈ మంత్ 10th నుంచి ఆన్లైన్ చేస్తూ కూడా న్యూ బ్యాచెస్ అనేది స్పెషల్ బ్యాచ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి టీచర్స్ తో మనం క్లాసెస్ అనేది చెప్పిస్తున్నాము. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఎవరైనా స్టూడెంట్స్ ఎస్ఎస్సిలో ఇయర్ 2025-26 వేకెన్సీలో జాబ్ కొట్టాలి అనుకుంటున్న
విద్యార్థులకి మన ఎస్ఆర్ డిఫెన్స్ అకాడమీ బెస్ట్ కోచింగ్ సెంటర్ గా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇందులో మనం రన్నింగ్ ప్లస్ ఎగ్జామ్ రెండు సమానంగానే, అంటే మార్నింగ్ మనకి గ్రౌండ్ అయిపోతుంది. గ్రౌండ్ తర్వాత 9 to 1 వరకు క్లాసెస్ అనేది ఉంటాయి. 3 to 5 క్లాసెస్ ఉంటాయి. ఈ 2 times 3 members టీచర్స్ అనేది క్లాస్ చెప్తున్నారు. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే ఖచ్చితంగా మీరు గోల్ రీచ్ అవ్వచ్చు. అలానే ఎగ్జామ్స్ క్లాసెస్ నడుస్తూ ఉంటాయి. దాంతో పాటుగా మనం ప్రీవియస్ పేపర్స్ కూడా ప్రాక్టీస్ చేస్తాం. అంటే 5 years 10 years 3 years బ్యాక్ పేపర్స్ కూడా ప్రాక్టీస్ చేస్తూ క్లాస్ లో నడుస్తున్న క్వశ్చన్స్, మనకి మెథడ్స్ ఇక్కడ వస్తున్నాయా లేదా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా అనేది అక్కడ క్లారిఫై చేసుకోవచ్చు. అలా చేసుకోవడం వల్ల ఏమంటే టైం సేవ్ అవుతుంది. ప్లస్ నేర్చుకున్నటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా మనం అక్కడ ఎగ్జామ్స్ లో రాస్తే మనకి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది కూడా ఒక క్లారిటీ అనేది విద్యార్థికి రావడం జరుగుతుంది. దీని వల్ల ఖచ్చితంగా స్టూడెంట్ ఇంకా డెప్త్ గా చదువుకోవాలనే ఒక అవగాహన వస్తుంది. కాబట్టి ఆ మెథడ్ ని ఉపయోగించి ఎక్స్పీరియన్స్ ఉన్న టీచర్స్ తో మనం క్లాసెస్ చెప్పిస్తూ ఎస్ఎస్సీనే మనం గోల్ గా పెట్టుకునేసి మనం టార్గెట్ పెట్టి వాళ్ళ స్టూడెంట్స్ ఖచ్చితంగా ఎస్ఎస్సీ లో జాబ్ కొట్టించాలనే ఉద్దేశంతోనే న్యూ బ్యాచ్ ని ఈ మంత్ అర్లీగానే స్టార్ట్ చేస్తున్నాం. అంటే లాస్ట్ ఇయర్ వరకు అయితే ఆన్లైన్ అయిపోయిన తర్వాత మనము ఎగ్జామ్ క్లాసెస్ అనేది స్టార్ట్ చేసే వాళ్ళము. ఇప్పుడు ఏమంటే కొంచెం ముందుగానే అడ్వాన్స్డ్ గానే 10th నుంచే ఆన్లైన్ అనేది ఈ మంత్ ఎండింగ్ వరకు ఉంటుంది. కానీ 10th నుంచే మనం క్లాసెస్ స్టార్ట్ చేస్తాం. ఎగ్జామ్స్ అనేది February to April. అంటే ఈ టైంలో ఏ డేట్ అయినా మనకి అప్డేట్ రావచ్చు. కాబట్టి స్టూడెంట్స్ ఖచ్చితంగా 2 months 3 months మనకు టైం ఉంది. బయట ఉన్నటువంటి అభ్యర్థులు మా స్టూడెంట్స్ కి ఆల్రెడీ ఆ క్లాసెస్ అనేది కంటిన్యూ ఉంటాయి, డైలీ క్లాసెస్ ఉంటాయి. ఇంకా ఎస్ఎస్సి స్పెషల్ క్లాసెస్ అనేది వాళ్ళు కూడా అందులో అప్లికేషన్స్ వేసుకునేసి మన బయట వచ్చే అభ్యర్థులతో పాటు వీళ్ళు కూడా స్పెషల్ క్లాసెస్ లో యాడ్ అవుతారు అనమాట. వీళ్ళకి ఆల్రెడీ సబ్జెక్ట్ టాపిక్స్ అన్ని కూడా చేసేసాం. మళ్ళీ రివిజన్ అనేది వీళ్ళతో పాటుగా వింటారు. అది చాలా బెనిఫిట్. అంటే బయట వచ్చే విద్యార్థులు ఈ 3 months వింటారు. మా స్టూడెంట్స్ ముందు నుంచి కూడా ఫాలో లో ఉంటారు. ఖచ్చితంగా జాబ్ కొట్టచ్చు. అట్లా మనము ఎగ్జామ్ పీఈటీ పిహెచ్డి అయిపోయిన తర్వాత మెడికల్ ఉంటుంది. ఈ మెడికల్ ప్రాసెస్ కూడా మీకు వీక్లీ వన్స్ మా యూట్యూబ్ లో మనము ఫేస్బుక్ లో కూడా అప్డేట్స్ పెడుతూ ఉంటాము. ప్రతి ఒక్కటి కూడా మెడికల్, ఇప్పుడు సీపోర్డ్ ఎలాగా, నాగ్నీ ఎలాగా, ఓవర్ వెయిట్ ఉంటే ఏం వర్కౌట్ చేయాలి, ఆ తర్వాత మనము డెంటల్ ప్రాబ్లం ఉంటే ఏం చేయాలి, ఇయర్ ప్రాబ్లం ఉంటే ఏం చేయాలి, ఇలాంటివన్నీ కూడా మేము ప్రతి ఒక్కటి వీక్ అప్డేట్ పెడుతూ ఉంటాము. వాటిని కూడా మీరు గమనించుకోండి. మనం లాస్ట్ లో ఉన్నది కాబట్టి మన దగ్గర జాయిన్ అయితే అవన్నీ రికవరీ చేపిస్తూ మీకు టోటల్ గా ఎస్ఎస్సికి సంబంధించిన జాబ్ చేపించే విధంగా మనం ఇక్కడ ట్రైనింగ్ ఇస్తాము. కాబట్టి ఎవరైనా కూడా స్టూడెంట్స్ 10th కంప్లీట్ చేసుకొని మనం ఖాళీగా ఉన్నాము, లేదు లాస్ట్ ఇయర్ ట్రై చేస్తాము మనకి రాలేదు అని అనుకుంటున్నటువంటి ప్రతి ఒక్క స్టూడెంట్ కొద్దిగా హార్డ్ వర్క్ చేయండి. ఖచ్చితంగా ఎస్ఎస్సిలో జాబ్ అనేది మీకు చేపించే విధంగానే మేము ట్రై చేస్తాము. విషయం ఏమంటే ఎవరైతే అభ్యర్థులు ఎన్సీసీ ఉన్న స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే మనకి ABC అని 3 కేటగిరీస్ వైజ్ గా మనకి సర్టిఫికేట్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది డిపార్ట్మెంట్. ఏ సర్టిఫికేట్ ఉంటే 2%, బి సర్టిఫికేట్ ఉంటే 3%, సి సర్టిఫికేట్ ఉంటే 5% అనేది అడిషనల్ గా మనకు వచ్చిన మార్కుల నుంచి అడిషనల్ గా ఈ పర్సెంటేజ్ వైజ్ గా మనకి మార్క్స్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. అలానే ఇప్పుడు మనము ఈ విషయం అంతా అంటే ఎస్ఎస్సి జూడీ నోటిఫికేషన్ సంబంధించిన ప్రాసెస్ అంతా మనం ఎస్ఆర్ డిఫెన్స్ అకాడమీలో చేస్తున్నాం. కాబట్టి ఎవరైతే బయట అభ్యర్థులు ఈ అడ్మిషన్ ప్రాసెస్ ప్లస్ ఆన్లైన్ చేసుకోవడానికి సంప్రదించాలనుకుంటున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైనా కావచ్చు, వాళ్ళకి కింద మా నెంబర్స్ కూడా స్క్రోల్ అవుతూ ఉంటాయి. ఆ నెంబర్స్ కాల్ చేసి మీరు అడ్రస్ కనుక్కొని ఇక్కడికి రావచ్చు. జై హింద్, జై భారత్.